మీరు మంచిగా నజరేసిండ్రో లేదు ఈ 6 రోజుల సంధి కవితక్క ఏడుకుపోయినా వెనకమర్ల గులాబీ జెండాలు లేవు కారు కార్యకర్తలు ఉంటలేరు అక్క ఫోటోలు ఉంటే బాపు ఫోటోలు వెనకాలుండి జై కొట్టేటోళ్ళు సుత బీఆర్ఎస్ పలుకు లేదు గాని అధ్యక్షుల వారినైతే జోరుగా తలుస్తాండ్రు లెక్క చూస్తుంటే జాగృతి పేరుతోటి ఇక జోరు చూపించేటట్టుందిలా రైట్ కవితక్క కొత్త ఆఫీస్ తెరిచిందుల్లో హైదరాబాద్ బంజారాయిల్స్ లా అక్కోల ఇంటికి ఆనుకునే జాగృతి ఆఫీసు బీఆర్ఎస్ పార్టీ తోటి సంబంధం లేకుండా ఈడికెళ్లి జాగృతి మీటింగ్లు పెట్టి సర్కార్ మీద కొట్లాడుతుందట ఎమ్మెల్సీ మేడము ఇన్ని రోజులు అశోక్ నగర్ ఆఫీస్ ఉంటే ఇప్పుడు ఎక్కువ మీటింగ్లు అయితే కాబట్టి ఈడనే కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది అన్నట్టు ఇంత ముఖ్యమైన కార్యానికి కార్ లీడర్లు ఒక్కలంటే ఒక్కరు కూడా రాలేదు అంత జాగృతి కార్యకర్తలే బాపు పోటవ జయశంకర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే నడిమిట్ల తెలంగాణ తల్లి బొమ్మ పెట్టింది ఆఫీస్ లా కేసీఆర్ గారికి ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడతదని చెప్పి కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. కేసీఆర్ సార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీలో ఎవరు ఎందుకు మాట్లాడతలేరని క్వశ్చన్ చేసింది కదా ఇలా గాముచ్చట్లు మాట్లాడింది 5 నాడు సార్ కమిషన్ ముంగటికి పోతుంటే ముందు నాడే కవితక్క ధర్నా చేస్తుందట ధర్నా చౌకులా. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే. 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? బాపు కోసం మాట్లాడింది కానీ అన్నం ముచ్చట ఎల్లబెట్టకుండానే ఎల్లమే వెళ్ళిపోయింది. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ముచ్చట వాజిబేనట ఖుద్దు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారే చెప్పిండు. మళ్ళా కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో నాణ్యాలమే వాళ్ళని అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం. 3 రోజుల కాంచెల్లి ఈ లొల్లి నడుస్తుంటే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి సార్ ఇట్లా అన్నాడు. ఈ పార్టీ ఫౌండర్స్లలో నేను ఒకరిగా కూడా మాట్లాడుతున్నా. కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పార్టీలో ఇంత జరుగుతుంటే అధ్యక్షుల వారు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు సారు? మా నాయకుడు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు. తప్పకుండా వారు సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇయాల్టికైతే గింతే రేపేమైతుందో మరి. కల్వకుంట్ల ఆర్ట్ స్టేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి జోకర్ ప్రెస్ పెట్టారు.